హోమ్స్ అంటే ఒక నమ్మకం, ఒక భరోసా. రోడ్డుకి దగ్గరగా ఉంది. అది ఏది వెంచర్ చూసినా కూడా లోపలికి 20 కిలోమీటర్స్ అట్లా లోపలికి ఉన్నాయి. కానీ ఇది మన టీ హోమ్స్ వాళ్ళది ఏంటంటే దగ్గరగా నియర్ బై ఉంది కాబట్టి తీసుకోవడానికి ఇంట్రెస్ట్ అనిపించింది. అయితే ఇప్పుడు అది 13,000 కి వచ్చింది. ఆల్మోస్ట్ చూస్తే 1.5 year లోనే పెరిగింది కాస్ట్ కూడా. అందుకనే మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ వేరే వెంచర్ పెట్టాలనుకున్నా కూడా మళ్ళీ ఇంట్రెస్ట్ తో ఇందులో తీసుకోవడం జరుగుతుంది. హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఏకే రియాలిటీ హబ్. సో ఏంటంటే ఇప్పుడు మనం ఏదైతే కొత్త ప్రాజెక్ట్ లాంచ్ చేస్తున్నామో షాద్ నగర్ కొందుర్గు దగ్గర ట్రయో గోల్డ్ అనేది, సో ఆ ప్రాజెక్ట్ కి ఇప్పుడు రావడం జరిగింది. ఇది ప్రాజెక్ట్ కి సంబంధించినది. అక్క ఆల్రెడీ మనకు పెదకందుకూరులో ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేసి ఉన్నది. అండ్ ఇక్కడికి కూడా ట్రయో గోల్డ్ కూడా ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి వచ్చింది అనమాట. అంటే అక్కడ చేసింది కదా ఆల్మోస్ట్ 15 lakhs 16 lakhs. సో ఇక్కడికి కూడా వచ్చింది ఇన్వెస్ట్మెంట్ చేయడానికి. ఎందుకనేది ఒకసారి అడుగుదాము. అక్క, నువ్వు ఆల్రెడీ పెదకందుకూరులో చూసావు మా టీ హోమ్స్లో, మళ్ళీ ఇక్కడ కూడా ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్నావు. అంటే మీకు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మీకు వచ్చిన ఆ ఇంట్రెస్ట్ ఏంది? ఎందుకంటే ఇది తక్కువ కాస్ట్ లో తీసుకొని మనం ఎక్కువ ప్రైస్ అవుతుంది కాబట్టి ఎవరికైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. మనం ఎక్కువ తీసుకొని తక్కువ కాస్ట్ ఉంది, మనకి ఇంకా డెవలప్ అవుతలేదు అనేసి అంటే తీసుకోవాలనే ఇంట్రెస్ట్ ఎవరికి ఉండదు. కాబట్టి మన టీ హోమ్స్ అనేది ఒక పెద్ద బిజినెస్ ఎక్స్పాండ్ అవుతుంది. ఎక్కడ వెంచర్స్ పెట్టినా కూడా ఈజీగా సేల్స్ అయిపోతున్నాయి కాబట్టి తక్కువ ప్రైస్ లో నుండే స్టార్ట్ చేశారు. ఎక్కువ ప్రైస్ మనం తీసుకున్న 6 month లోపే మనకి ప్రైస్ హైక్ అవుతుంది కాబట్టి తీసుకోవాలని ఇంట్రెస్ట్ ప్రతి ఒక్కరికి అనిపించింది. నాకు కూడా ఆ ఉద్దేశంతోనే నేను ఇక్కడికి వచ్చి తీసుకోవడం జరుగుతుంది. మళ్ళీ ఇంకొక ప్లాట్. ఓకే ఓకే, అంటే మీరు గ్రౌండ్ లెవెల్ లో ఉన్నప్పుడు తీసుకుంటున్నారు అన్ని ప్రాజెక్ట్స్. మళ్ళీ మనకి మొత్తం క్లియర్ అయిపోయే వరకు మనకి రేట్ ఎట్లయినా పెరుగుతుంది కాబట్టి ఆ ఉద్దేశంతో ఇప్పుడే నేను తీసేసుకుంటున్నా అనమాట. అంటే నేను ఇప్పుడు బ్యాక్ ముఖం ఎందుకు చూపెట్టట్లేదంటే కొంచెం పబ్లిసిటీ అనేది వద్దు అనేసి చెప్పారనమాట. సో ముందు ఖచ్చితంగా ఇంకో ప్రాజెక్ట్ కూడా వస్తూ ఉంటుంది. అక్కడ ఖచ్చితంగా మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటుంది. మన టీఎం సంబంధించింది ఏదైతే ప్రాజెక్ట్స్ ఉన్నాయో అన్నిటి మీద గురించి మీ ఒపీనియన్ ఏందక్క? రిజిస్ట్రేషన్స్ కావచ్చు, లేకపోతే డెవలప్మెంట్స్ కావచ్చు. డెవలప్మెంట్స్ అన్ని టీ హోమ్స్ లో మంచిగా ఉన్నాయి. ఎవరికి ఇబ్బంది లేకుండా మన ప్రైస్ కూడా రీజనబుల్ గానే ఉంది. ప్లస్ మనం తీసుకున్న దానికి 2 3 పెరుగుతుంది కాబట్టి ఈజీగా ధైర్యంగా తీసుకునే దానికి ఒక అవకాశం ఉంది టీ హోమ్స్ లో. థ్యాంక్ యూ అక్క. సో అక్కతోనే అది బాండింగ్ అనమాట మాది. టీ హోమ్స్ నుంచి రెండో ప్లాట్ కూడా తీసుకోవడం జరిగిందనమాట. ఈ యొక్క ప్రాజెక్ట్స్ ఎట్లా డెవలప్మెంట్ చేస్తా అనేది ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది. ఇంకేమైనా చెప్తావు అక్క? టీ హోమ్స్ అంటే ఒక నమ్మకం, ఒక భరోసా. ఖచ్చితంగా అక్క. మీరు ఏదైతే నమ్మకంతో ఏదైతే భరోసాతో ఇందులో పెట్టుబడి పెడుతున్నారో ఖచ్చితంగా మీకు ఇన్వెస్ట్మెంట్ అనేది మీరు ఖచ్చితంగా అప్రిసియేషన్ చూస్తారు. ఎందుకంటే ఈ వెంచర్ వచ్చేసి మనకు ముందు ఏదైతే రోడ్డు ఉందో అది 150 feet రోడ్డు. సో ఇంకొంచెం దూరంలో మనకు రీజనల్ రింగ్ రోడ్ ఎగ్జిట్ వస్తుంది. ఏదైతే షాద్ నగర్ దగ్గర సైడ్ ఎగ్జిట్ ఏదైతే రీజనల్ రింగ్ రోడ్ వస్తుందో అది ఆల్మోస్ట్ 2.5 kilometers లో ఉన్నది. అండ్ ఇంకొకటి రేడియల్ రోడ్ కూడా మనకు, అంటే ఇది ఈ వెంచర్ పేరు ట్రయో గోల్డ్ అని పెట్టినాం. సో ఇంకా ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే మాత్రం ఈ కింద కనిపించే నెంబర్కి కాల్ చేయండి.